యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము టీవీ కార్యక్రమము చూస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను మీకు తెలియజేసేటువంటి ఏమనగా ఈ యొక్క పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ రెండు నిబంధనలకు ఉన్నటువంటి తారతమ్యాలు అనగా వ్యత్యాసమును మీకు తెలియచేస్తున్నాను. ఈ యొక్క పాత నిబంధన గ్రంథాన్ని ఎవరికి ఇవ్వబడిందంటే ధర్మశాస్త్ర గ్రంథమును, ప్రవక్తల గ్రంథమును ఇజ్రాయేలీలకు ఇవ్వబడి ఉన్నది. క్రొత్త నిబంధన గ్రంథము క్రైస్తవులకు ఇవ్వబడినది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. ఈ పాత నిబంధన గ్రంథములో, ధర్మశాస్త్ర గ్రంథములో 849 ఆజ్ఞలతో కూడుకున్నది. ఆ ఆజ్ఞలతో కూడుకున్నది నేటి దినములో కూడా అలా పాటించాలి అంటే చాలామంది చనిపోతారు. ఎందుకంటే అది ఒక మోయలేని కాడి అని అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయంలో చెప్పడము జరిగింది. అది ధర్మశాస్త్ర గ్రంథము, అది ఒక మోయలేని కాడి అని. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఎలా ఉండేదంటే భార్యాభర్తల విషయంలో కూడా అపవిత్రులుగా జీవించేటువంటి ఆజ్ఞలు ఉన్నవి. ఒకరిని పొడిచిన ఎడల అది పొడిసే ఎద్దని తెలిసి కూడా అతను ఆ ఎద్దును కంట్రోల్లోగిన పెట్టుకోలేకుంటే పొడిసే ఎద్దు అతని మరి ఒక వ్యక్తిని పొడిచినట్లయితే ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి, ఎద్దు యజమానిని కూడా చంపాలి. ఒకవేళ ఇతను ఎవరినైతే పొడిచిందో అతను ఏమైనా చనిపోకుండా ఉంటే ఆ యజమాని ఎద్దును అందరి ఎదుట పిలిచి రాళ్లతో కొట్టి చంపి అతనికి తగ్గటువంటి ఖర్చులు అతను భరించాలి. ఇటువంటి ఆజ్ఞలు అనేది ఉంటుంది ధర్మశాస్త్ర గ్రంథం. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఆజ్ఞలే నేటి దినములలో ఉన్న లా అండి. ఈ రాజ్యాంగాలలో కూడా ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినటువంటి 849 ఆజ్ఞలలోనే యూకేలో ఉన్నటువంటి రాజ్యాంగము కానీ, అమెరికాలో ఉన్నటువంటి రాజ్యాంగం కానీ, వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూసి రాసినటువంటి రాజ్యాంగాలు అవన్నీ. ఇంకొక విషయం ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఎటువంటి ఆజ్ఞ ఉందంటే భర్త భార్యను విడనాడిన ఎడల, ఇంకొక వివాహము చేసుకునేలా ఆమెకు సరిపోయేటువంటి వనరులు ఆమెకు తన భర్త సమకూర్చాలి. అనగా నెలసరి ఆమెకు ఎంతైతే సరిపోతుందో ఆమె అవసరతలు అతను తీర్చేలాగా ఉండాలి. ఇది నేటి దినంలో మళ్ళీ భారతదేశపు రాజ్యాంగంలో కానీ, బయట దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో కూడా ఆ యొక్క చట్టము ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినటువంటిది అనేది వాస్తవం. అది అలాగే ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో 849 ఆజ్ఞలు ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథంలో ఆత్మ సంబంధమైనటువంటిది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మెదడు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మా యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? 2వ వచనంలో మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? 3వ వచనంలో రాతి పలక మీద కానీ సిరతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను పలక మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరుచుతున్నారు. ఈ పాత నిబంధన గ్రంథము రాతి పలకల మీద దేవుడు మొట్టమొదట 10 ఆజ్ఞలు ఎలా వ్రాశాడు అంటే రాతి పలకల మీద వ్రాశాడు. మొదట సీనాయి పర్వతము దగ్గర మోషేకు దేవుడు ఆ 2 రాతి పలకల మీద
దేవుడు తన వ్రేలితో 10 ఆజ్ఞలు వ్రాయటము మనం చూస్తున్నాము. ఆ రాతి పలకలను మోషే పగులగొట్టినప్పుడు దేవుడు మరలా నియమించినదేమనగా, నీవు వెళ్ళి 2 రాతి పలకలను చెక్కుకొని రమ్మన్నాడు. మోషే ఆ 2 రాతి పలకలు చెక్కుకొని ఆ కొండ మీదికి వెళ్ళినప్పుడు దేవుడు మరలా ఆ రాతి పలక మీద తన వ్రేలితో మరలా 10 ఆజ్ఞలు వ్రాసెను. అందుకే అంటున్నాడు, ఈ యొక్క నిబంధన, క్రొత్త నిబంధన రాతి పలకల మీద వ్రాయబడలేదు, సిరాతో కానీ వ్రాయబడక. అంటే ఈ 10 ఆజ్ఞలు రాతి పలకల మీద వ్రాయబడినవి, సిరాతో అనగా కలముతో అనగా పెన్నుతో కూడా వ్రాయబడింది ధర్మశాస్త్ర గ్రంథము. అందుకే చాలామంది చూడండి, సిరా అనేది ఈ రోజుల్లో స్టార్ట్ అయినది కాదు, ఆ రోజుల్లో కూడా ఉంది. సంవత్సరముల క్రితం కూడా గ్రద్ద ఈకలతోటి చర్మపు చుట్టల మీద గ్రంథాన్ని వ్రాయటం కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ క్రొత్త నిబంధన హృదయమును పలకల మీద, మా పలకలు హృదయము, దీని మీద జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడినాదని పౌలు చెప్పుచున్నాడు. ఎందుకు దేవుడు ఈ నిబంధనను హృదయముల మీద వ్రాయించాడు అంటే, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది కనుక దేవుడు మళ్ళీ దీనిని హృదయముల మీద వ్రాయించెను. ఇంకోటి చూడండి, ఆయన అంటున్నాడు, మా వలన ఏదైనా అన్నట్లుగా ఆలోచించుటకు మా యంతటకు మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయననే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. పౌలేమంటున్నాడంటే, అక్షరము చంపుచున్నది, ఆత్మ జీవింపచేయుచున్నది. బైబిల్ గ్రంథము 4 రకాలుగా వ్రాయబడి ఉన్నది. ఒకటి అక్షరానుసరముగా వ్రాయబడినది, అలంకారణముగా వ్రాయబడినది, ప్రవచనాత్మకరముగా వ్రాయబడినది, ఆత్మ సంబంధముగా వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథము 4 రకాలుగా వ్రాయబడి ఉన్నది. అయితే మనము ఆ లేఖనములను అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు బైబిల్ గ్రంథాన్ని అక్షరార్థకరముగా అర్థము చేసుకొనకూడదు, ఆత్మానుసారముగా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో అలంకారణ రూపంలో వ్రాయబడుతుంది, అలంకారణ రూపముగా అర్థం చేసుకోనకూడదు. అది ఎలా అంటే చూడండి, ఆయన యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము నశింపక నిత్య జీవం పొందును అనే ఒక లేఖనం ఉంది. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అని ఒక లేఖనం ఉంది. ఎన్నటికీ చనిపోడు అంటే భూమి మీద దేహముతో అని కాదు, దాన్ని అక్షరార్థకరముగా అర్థం చేసుకోకూడదు. నా యొద్దకు వచ్చువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడని ప్రభు చెప్పినప్పుడు మళ్ళీ భూమి మీద చాలామంది చనిపోతున్నారు కదా. అంటే ఆ లేఖనం చనిపోవడం అనేది అది ఆత్మ సంబంధమైనది, దాన్ని అక్షరార్థకరముగా చూడకూడదు. అలంకరణ రూపం ఎలా ఉంటుందంటే, ఈ పరలోక పట్టణంలో బంగారపు వీధులు ఉన్నాయంటారు. పరలోకంలో బంగారం ఉండదండి, బంగారము కంటే విలువైనదని. అంటే అది అలంకరణ రూపంగా, ప్రవచనాత్మకరంగా ఇలాగూ బైబిల్ గ్రంథము 4 రకాలుగా వ్రాయబడింది. అందుకే పౌలు అంటున్నాడు, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. ఆత్మ జీవింపచేస్తుంది. 7-8 వచ్చిన మరణకారమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయనను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించున్న ఆ మహిమ తగ్గిపోనుదై ఇజ్రాయేలు అతని ముఖము తేరు చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలిగినదై ఉండాలి. శరీర సంబంధమైన పరిచర్య ఇంత మహిమ కలిగినది అయితే ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఇంకా ఎంత మహిమ కలిగినదై ఉండవలెను. ఈ శరీర సంబంధమైన పరిచర్య
అందుకే ద్వితీయోపదేశ కాండంలో శరీర సంబంధమైన ఆశీర్వాదములు ఉండెను పాత నిబంధన గ్రంథంలో. నీవు ఇంటిలో నుంచి వెళ్ళినప్పుడు దీవించబడదువు, నీ కుండ దీవించబడును, ఈ చివరికి నీ చీపిరి కట్ట కూడా దీవించబడును, నీ పిండి దీవించబడును, ఇలా అన్నీ దీవించబడును, గొర్రెల మంద దీవించబడును, ఎడ్లు దీవించబడును, గాడిదలు అన్నీ దీవించబడును అని శరీర సంబంధముగా దీవించెను పాత నిబంధన గ్రంథములో. క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పాత నిబంధనలో భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదములు ఉన్నవి. క్రొత్త నిబంధన గ్రంథములో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నవి. అది శరీర సంబంధమైన ఆశీర్వాదము, ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము. ఇంతకు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అంటే ఏమిటి మీకు తెలుసా అంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము రక్షణ అనేది దేహ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. పరిశుద్ధాత్మలో ముద్రింపబడటము, మీరు పరిశుద్ధాత్మలో ముద్రింపబడి ఉన్నారని ఎఫెసీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది. పరిశుద్ధాత్మను వరాన్ని పొందటము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. దేవుని కుమారుడని పిలువబడుట ఆత్మ సంబంధమని ఆశీర్వాదము. ఆయన రాజ్యములో ఆత్మ సంబంధమైన రాజ్యము భూమి మీద ఉన్నది. ఆ రాజ్యములో మనము నివాసము చేయుచున్నాము. రాజ్య నివాసులుగా ఉండటము అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. అందుకే పాత నిబంధన క్రొత్త నిబంధనకి ఉన్నటువంటి వ్యత్యాసము నీవు తెలుసుకున్నప్పుడు బైబిల్ గ్రంథము అర్థమవుతున్నది. అందుకే ఈ మాటను కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఇలాగ అనుచున్నాడు పౌలు గారు. 9వ వచనంలో, శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదు. శిక్షావిధికి కారణమైన పరిచర్య అధికమైనదే అయితే నీతికి కారణమైన పరిచర్య ఇంకా ఎంత మహిమ కలిగినదై ఉండాలని పౌలు గారు చెప్పుచున్నాడు. ఈ పాత నిబంధన గ్రంథంలో సబ్బాత దినము అనగా శనివారమును ఖచ్చితంగా ఆచరించాలి. ఒకవేళ అలా ఆచరించని ఎడల నిర్గమకాండంలో ఒకడు విశ్రాంతి దినమున పొల్లలు వేరుకొనుచుండగా వాడు విశ్రాంతి దినమున కూడుకున్నప్పుడు అతని అందరి ఎదుట పిలిచి రాళ్లతో కొట్టి చంపెను. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో కానీ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో కానీ వారు ఆదివారము ఆరాధన జరిపెను, ఆదివారము కానుకలు పట్టినని క్రొత్త నిబంధన గ్రంథము చెప్పుచుంది. అక్కడ శనివారమును ఆచరించాలి అనేటువంటి ఒక ఆజ్ఞ ఉన్నది. అది క్రొత్త నిబంధన ఆదివారము ఆరాధన చేయాలి. ఆ పాత నిబంధన గ్రంథములో సున్నతి పొందాలి, క్రొత్త నిబంధన గ్రంథములో బాప్తీసము పొందాలి. ఆ సున్నతినే బాప్తీసముగా మార్చటము జరిగింది. ఆ పాత నిబంధన గ్రంథములో దశమ భాగము ఇవ్వాలి. ప్రతివాడు అన్ని విషయములలో దశమ భాగం ఇవ్వాలి. కోడెల విషయములలో, గొర్రెల విషయములలో, మేకల విషయములలో, కొత్తిమీరలో, పుదీనలో, అన్ని విషయములలో దేవుడికి దశమ భాగము ఇవ్వాలి. క్రొత్త నిబంధన గ్రంథంలో దశమ భాగము అని కాదు, మీరు వడ్డిలిన కొలది దేవునికి ఇవ్వాలి. మీరు నిశ్చయించుకున్నది మీరు దేవునికి ఇవ్వాలి. అందుకు అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా పేతురు దగ్గరికి వచ్చినప్పుడు
వారి ఆస్తులు అమ్మి అక్కడ ఇచ్చి మీరు అమ్మినది ఇంతకేనా అన్నప్పుడు పేతురు ఇంతకేను అని అన్నప్పుడు అననీయ అబద్ధం ఆడినప్పుడు అక్కడ చనిపోయెను. తరువాత తన భార్య వచ్చినప్పుడు తన భార్యను కూడా మీరు ఇంతకేనా అమ్మినది అని అన్నప్పుడు తన భార్య కూడా అబద్ధం ఆడుట వలన చనిపోయాను. అయితే పేతురు ఏమంటున్నాడంటే అది మీ దగ్గర ఉన్నప్పుడు మీ ధనము కనుక మీరు అబద్ధం ఆడవలసినటువంటి అవసరత లేదు, కానీ వారు అబద్ధం ఆడారు. అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో వడ్డిలిన కొలది కొంతమంది ఇచ్చారు. వారి ఆస్తులు అన్నీ అమ్మి కూడా అపోస్తుల పాదముల యొద్ద పెట్టడం కూడా జరిగింది. అంటే మీ ఆస్తులు అమ్మి ఇవ్వమని నేను చెప్పట్లేదు, లేకుంటే నీవు దశమ భాగము ఇవ్వమని నేను చెప్పట్లేదు. నీవు సనుగక గొనగక నీ హృదయములో నిశ్చయించుకున్నది దేవునికి సజీవముగా సమర్పించాలి అనేది క్రొత్త నిబంధన గ్రంథం చెబుతుంది. అంతేకాకుండా ఈ పాత నిబంధన గ్రంథములో అమావాస్యను విశ్రాంతి దినమును పాటించేటువంటి వాళ్ళు, అదే కొలసీలకు రాసినటువంటి పత్రికలో మీరు అమావాస్యనైనను విశ్రాంతి దినమునైనను పాటించవద్దు అని పౌలు గారు చెప్పుచున్నాడు. అంతేకాకుండా ఈ పాత నిబంధన గ్రంథములో పండుగలు ఉండేవి. మీరు ఆలోచన చేయండి, నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా. పాత నిబంధన గ్రంథంలో ఎన్ని రకాల పండుగలు ఉండేవంటే గుడారాల పండుగ, పెంతుకోస్త పండుగ, పర్ణశాల పండుగ, కోత పండుగ, కోతకాల పండుగ, వారాల పండుగ, ఇలాంటి పండుగలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నవి. పాత నిబంధన గ్రంథంలో ఈ గుడారాల పండుగ చేసేటప్పుడు దానికి బలులు కూడా అర్పించాలి. ఇజ్రాయేలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు అరణ్యములో వాళ్ళు గుడారాలు వేసుకొని వాళ్ళు యెహోవాకు బలి కూడా అర్పించాలి గుడారాలు పండుగ చేసేటప్పుడు. నేను విమర్శనకరముగా మాట్లాడటము లేదు, నీవు నన్ను తప్పుగా అపార్థము చేసుకున్నా పర్వాలేదు, కానీ బైబిల్ను తప్పుగా అపార్థము చేసుకొనవద్దు. మళ్ళీ హోసన్న మినిస్ట్రీ వారు బ్రదర్ ఏసన్న గారు ఈ గుడారాల పండుగ అనేది స్టార్ట్ చేశాడు. మీరు ఆలోచించండి, క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తులు ఎప్పుడూ గుడారాల పండుగ చేయలేదు. ఈ పాత నిబంధన అది ఆచారాలతో కూడినది, క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. చాలామందికి కొన్ని సందేహాలు ఉండొచ్చు. అదేంటంటే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు పండుగలకు వెళ్ళాడు, పౌలు గారు పండుగలకు వెళ్ళాడు అని మీరు సందేహాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీరు పండుగలకు వెళ్ళారు కానీ ఆచరించడానికి కాదు. యూదులు ఇజ్రాయేలీలు క్రొత్త నిబంధన కాలంలో, క్రీస్తు ప్రభువారి కాలంలో వారు కూడుకోవాలంటే ఒక పండుగ దినమున మాత్రమే కూడుకుంటారు, మధ్య దినములో వారు కూడుకొనరు, అంటే ఎవరు కలవరు. అందుకే పెంతుకోస్తు పండుగ దినమున అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చెదిరిపోయినటువంటి వాళ్ళంతా యూదులు ఎక్కడైతే చెదిరిపోయి 14 దేశముల నుంచి వచ్చారో ఆ 14 దేశముల నుంచి వచ్చినటువంటి వారు ఒక చోట కూడి ఉన్నప్పుడు ఆ రోజు పరిశుద్ధాత్ముడు ఆకాశము నుండి అగ్ని జ్వాలలు విభాగింపబడినట్టుగా వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగాని వ్రాయబడింది. ఎందుకు? పెంతుకోస్తు పండగ దినమున ప్రభువు అపోస్తులకు మీరు పరిశుద్ధాత్మను పొందు వరకు మీరు జెరూషలేములో ఉండి ప్రార్థన చేయుడు అని చెప్పాడంటే, జెరూషలేములోనికి చెదిరిపోయినటువంటి యూదులందరూ జెరూషలేములోనికి రావాలి పండుగను ఆచరించటానికి. అపోస్తులైన పౌలు పలుమారులు ఈ పండుగలకు ఆచరించడానికి వెళ్ళలేదు, వారు కూడుకున్నటువంటి సమయంలో సువార్త చెప్పడానికి వెళ్ళాడు. అందుకే 14 సంవత్సరముల క్రితము పౌలు గారు తీతును వెంటబెట్టుకొని జెరూషలేములోనికి వెళ్ళినప్పుడు ఈయన ఆ జెరూషలేములో అందరూ కూడి ఉండుట చూసి క్రీస్తుని గూర్చి బోధించినప్పుడు ఇతడు మన దేవాలయమును అపవిత్రపరుచుచున్నాడని చెప్పి అతనిని ఆ దేవాలయములో నుంచి బయటికి తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టెను.
అక్కడ అతను ఏం చెప్పాడు? అదే పౌలు గారిగిన పండుగను ఆచరించడానికి వెళ్ళినటువంటి వ్యక్తికినైతే ఆయనను రాళ్లతో కొట్టి ఉండేవాళ్ళు కాదు. అతను వెళ్ళింది పండుగను ఆచరించటానికి కాదు. ఆ పండుగను ఆచరించటానికి వచ్చినటువంటి వారికి క్రీస్తును పరిచయం చేయటానికి వెళ్ళాడు. అయితే ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవులు గుడారాలు పండగ, పెంతుకోస్తు పండగ, పర్ణశాల పండగ, వారాల పండగ, కోతకాల పండగ, ఈ పండుగలు ఆచరించమని న్యూ టెస్టిమెంట్ ఎక్కడ చెప్పట్లేదు. అందుకని క్రొత్త నిబంధన పండుగలు చెప్పటం లేదు. పాత నిబంధనలో అభిషేకం అనేది ఉంది. ఆ అభిషేకం ఎలా ఉండేదంటే యాజకులను, రాజులను మాత్రమే అభిషేకించాలి. అహరోను కుమారులను మోషే నూనె పోసి ప్రత్యక్ష గుడారం ఎదుట అభిషేకించెను. ఆ తర్వాత సౌలును, దావీదును అభిషేకించెను. రాజులను కూడా అభిషేకించాలి, యాజకులను అభిషేకించాలి. క్రొత్త నిబంధన గ్రంథములో క్రీస్తును అనే పదానికి అర్థము అభిషేక్తుడు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారంటే ఆ అభిషేక్తుడే మీలో ఉన్నాడు. ఈ రకమైన నూనె అభిషేకాలు క్రొత్త నిబంధన గ్రంథము ఎక్కడా చెప్పటము లేదు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆరాధన, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆరాధనకు ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకోవాలి. ఈ పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఆరాధనలు ఎలా ఉండేవంటే మొట్టమొదట బలి అర్పించే ఆరాధన, ఆ తర్వాత బలిపీఠము కట్టి ఆరాధన చేసేవాళ్ళు, ప్రత్యక్ష గుడారములో ఆరాధన చేసేటువంటి వాళ్ళు, విశ్రాంతి దినమును పాటించేటువంటి వాళ్ళు. క్రొత్త నిబంధన గ్రంథములో ప్రత్యక్ష గుడారము లేదు. ప్రభు అంటాడు, యోహాను సువార్త 4వ అధ్యాయము 24 నుంచి మీరు చదువుకుంటూ వస్తే, తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు మళ్ళీ ఆ పర్వతము కానీ మరి ఒక పర్వతము కానీ ఎక్కడ ఆయన్ను ఆరాధించరు. ఆరాధించు వారందరూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఒకవేళ నీకు మందిరముగినా లేకుంటే మీ ఇంటిలో దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఆరాధించటానికి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయమని బైబిల్ గ్రంథము క్రొత్త నిబంధన చెబుతుంది. ఈ పాత నిబంధన గ్రంథములో మనిషి పాపము చేసినప్పుడు బలులు అర్పించాలి. కోడె దూడను కానీ, గొర్రె పిల్లను కానీ, మేకను కానీ, లేకుంటే 2 పావురములను కానీ బలి అర్పించాలి. అందుకే ఈ పాత నిబంధనలో దహన బలి, నైవేద్య బలి, పాప పరిహార్థ బలి, ప్రాయచిత్తార్థ బలి అని ఇలా బలులు అనేవి ఉన్నవి. క్రొత్త నిబంధన గ్రంథంలో ఇక బలులు అనేవి, బలి అర్పించడం అనేది లేదు. క్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. అక్కడ గొర్రె పిల్లను బలి అర్పించేటప్పుడు ఇక్కడ న్యూ టెస్టిమెంట్లో ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. అందుకు యోహాన్ అంటాడు, లోక పాపములను మోసుకొని పోయే సర్వేసుని యొక్క గొర్రె పిల్ల అయినా. ఈ గొర్రెపిల్ల లోక పాపములను మోసుకొని పోవచ్చున్నది వధింపబడిన గొర్రెపిల్ల. ఈ క్రీస్తు ప్రభువారు లోక పాపముల కొరకు వధింపబడిన ఒక గొర్రెపిల్లగా ఉన్నాడు. అక్కడ గొర్రెను అర్పించేవాళ్ళు, పొటేలను అర్పించేవాళ్ళు. ఆ గొర్రెపిల్లే క్రొత్త నిబంధనలో క్రీస్తు గొర్రెపిల్లగా మన కోసము, మన పాపముల కోసము మరణించాడని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. మరి అంతేకాకుండా ఈ పాత నిబంధన గ్రంథములో యాజకులు, ప్రధాన యాజకులు ఉన్నారు. అయితే క్రొత్త నిబంధన గ్రంథములో క్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడై ఉన్నాడు. మనమందరము యాజకులమని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఇక ప్రధాన యాజకులు
పాత నిబంధన గ్రంథంలో ఉన్నట్లు లేరు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. మనమందరము యాజకులమై ఉన్నాము. ఈ పాత నిబంధన గ్రంథములో భౌతిక సంబంధమైనటువంటి ఒక రాజ్య పరిపాలన ఉన్నది. ఆ రాజ్య పరిపాలన ఎలా ఉన్నదంటే మొదట సౌలు దగ్గర స్టార్ట్ అయినది. అది ఇజ్రాయేలును పరిపాలన చేయటానికి భౌతిక సంబంధమైన రాజ్య పరిపాలన ఉన్నది. అయితే క్రొత్త నిబంధన గ్రంథములో క్రీస్తు ప్రభువారు తన యొక్క రాజ్యమును స్థాపించి ఉన్నాడు. ఆ రాజ్యము ఆత్మ సంబంధమైనది. మనమందరము ఆ రాజ్యములో ఉన్నాము. మన రాజు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నాడు. ఆ రాజు మన అందరినీ పరిపాలన చేయుచున్నాడు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్య పరిపాలన. అది భౌతిక సంబంధమైనటువంటి రాజ్య పరిపాలన. మనకు రాజ్యాంగము క్రొత్త నిబంధన గ్రంథమై ఉన్నది. మన రాజు ఆయన ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజై ఉన్నటువంటి ఆయన మన ప్రభువు. అంతేకాకుండా ఈ పాత నిబంధన గ్రంథము నీడై ఉన్నది. నీడ అంటే క్రొత్త నిబంధన నిజ స్వరూపము కలిగి ఉన్నది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో, ఏలైనగా ఆ మొదట నిబంధన లోపము లేనిదైతే ఆ రెండవ దానికి అవకాశం ఉండనేరదు. చూడండి, ఆ చెప్పుచు ఆ నిబంధనలో లోపము లేనిదైతే రెండో నిబంధన రావలసినటువంటి అవసరం లేదట. మొదటి నిబంధనలో లోపమున్నది. ఆ లోపము ఏమిటి? నిబంధనలో లోపమున్నదా? నిబంధనను ఆచరించలేకపోయినటువంటి మనుషులలో లోపమున్నదా అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. ఒకవేళ ఆ నిబంధనగిన లోపముగిన ఉంటే ఆ నిబంధన కూడా దేవదూతల ద్వారా ఇవ్వబడినది. అది లోపము ఎక్కడ ఉన్నదంటే మనుషుడు దానిని ఆచరించటానికి, ఆచరించటానికి సరిపోకపోవటం వలన అది లోపమున్నదిగా మారిపోయింది. అందుకు పౌలు అంటాడు, చెప్పాలంటే నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలిగినది. అలా అని ధర్మశాస్త్రమును మనము తృణీకరించట్లేదు. అది కూడా ఆ ధర్మశాస్త్ర గ్రంథము, ప్రవక్తల గ్రంథము దేవుని ద్వారాను దేవదూతల ద్వారాను ఇవ్వబడినది. లోపము లేనిదైతే రెండవది నిబంధన రావలసిన అవసరము లేదంటున్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే, ఆ నిబంధన ద్వారా ఏ మనుషుడు నీతిమంతుడు కాలేదు. ఆ నిబంధన ద్వారా మనుషుడు నీతిమంతుడు కాలేదని, నిబంధన అబద్ధమని కాదు దాని అర్థము. అందుకే ఆ నిబంధన ఎలా అంటాడంటే అది ఒక మోయలేని కాడి, చాలా ఆజ్ఞలతో కూడినది. దానిని ఆచరించాలంటే చాలా కష్టాలతో కూడినది అనేటువంటి విషయం అని. అందుకే ఈ నిబంధనను క్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన, ఈ నిబంధనను శ్రేష్టమైన నిబంధన. ఇక నీవు బలులు అర్పించాల్సిన అవసరత లేదు. నేను ఒక ఉదాహరణ చెబుతా. ఈరోజు ఒక వారానికి 150 రూపాయలు పెట్టి చికెన్ కొనాలంటే ప్రజల దగ్గర డబ్బు లేదు. అదే ఈ పాత నిబంధన ప్రకారం ఆచరించాలంటే నువ్వు పాపం చేసినప్పుడల్లా కోడెదూడనో పొట్టేలనో అర్పించాలి. అంటే నువ్వు పాపం చేసినప్పుడల్లా ఈరోజు కొనాలంటే 5,000 10,000 పెట్టాలి. ఇప్పుడు లేదు అది. మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇది ఈ నిబంధన శ్రేష్టమైనటువంటి నిబంధన. ఇది కోడెల యొక్క రక్తముతో కానీ గొర్రెల యొక్క రక్తముతో కానీ తయారు చేయబడినది కాదు. క్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్నితో తయారు చేయబడినదే క్రొత్త నిబంధన గ్రంథము. అందుకే ఆయన ఒక గిన్నెను ఎత్తుకొని ఇది మీ కొరకు చిందింపబడిన నా నిబంధనైన రక్తము. నిబంధన అంటే అర్థం ఏంటంటే ఇద్దరి మనుషులకు మధ్య అగ్రిమెంట్ చేసుకోవటమే నిబంధన, ఒప్పందము. అంటే దేవునికి మనుషులకి మధ్య
ఒక ఒప్పందము, ఒక ఒడబడిక, ఒక అగ్రిమెంటు కూర్చుకొనుటనే ఒక నిబంధన అంటారు. ఈ నిబంధన ద్వారా మనము దేవుని యొద్దకు చేరుచున్నాము. అందుకే అది నీడ. ఆ నీడలో నుంచి నిజ స్వరూపంలోనికి రావాలి. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆరాధన ఎలా ఉంటుందంటే, యాజకుడు, ప్రధాన యాజకుడు ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేటప్పుడు తన నడుమికి ఒక తాడు కట్టేటువంటి వాళ్ళు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము రెండు ఉంటున్నాయి ప్రత్యక్ష గుడారంలో. సముఖపు రొట్టెల బల్ల ఒకటి ఉంటుంది. ఆ సముఖపు రొట్టెల బల్ల ఎవరంటే వాళ్ళు తినకూడదు, యాజకుడు మాత్రమే వెళ్ళి తినాలి. మళ్ళీ అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉండినప్పుడు దావీదు అతను వెళ్ళి తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు. దేవుడు మళ్ళీ ఆ దావీదును ఎందుకు చంపలేదంటే అక్కడ సమయము, సందర్భము మనము ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి విశ్రాంతి దినమున తన గాడిదైనను ఎద్దైనను బురద గుంతలో పడితే లేపకుండా ఉంటాడా? సబ్బాత దినమున ఒక వ్యక్తికి ప్రాణము పోతుంటే అతనిని కాపాడుట ముఖ్యమా, దినము ముఖ్యమా అని ప్రభు చెప్పడం జరిగింది. ఆ సందర్భము వేరు. అందుకే ఈ ప్రత్యక్ష గుడారపు ఆరాధన ఉంది, క్రొత్త నిబంధన గ్రంథము ఆరాధన కూడా ఉంది. ఈ బలి అర్పించేటప్పుడు ప్రత్యక్ష గుడారము దగ్గరికి తీసుకువెళ్ళి ఆ గుడారము దగ్గర ద్వారము అనేది ఒకటి ఉంటుంది. ఆ ద్వారము ఎదుట దాని కొమ్ముల మీద నీళ్లు చల్లి దానిని బలి అర్పించి ఆ కోడె దూడను ఎక్కడికి తీసుకెళ్ళాలంటే ఊరి బయటికి తీసుకువెళ్ళి కాలేయములు, చర్మము అవన్నీ కాల్చివేయాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటున్నాడండి, క్రీస్తు కూడా మన కొరకు ఊరి గవిన సిలువ వేయబడెను. ఏ ద్వారమైతే అక్కడ ద్వారము, ప్రత్యక్ష గుడారం అనబడిన ద్వారము ఎదుట ఆ బలి అర్పిస్తారో ప్రభువు కూడా అలాగే ఈ ఊరికి బయట గవిన సిలువ వేయబడ్డాడు. అందుకేనండి ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనకు పాప విమోచన కలుగుతుంది. క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. చాలామంది అంటారండి, క్రీస్తు రక్తము కనపడితే మళ్ళీ ఏది ఆ రక్తము చూపించండి అని అంటారు. మీరు చూచారా, చాలా సందర్భాలలో మన వారు ఎలా ప్రవర్తిస్తారంటే కొబ్బరి నూనె డబ్బాను పట్టుకొని అది యేసుక్రీస్తు ప్రభువారి రక్తం అంటారు. అది అబద్ధం. అది మీరు నమ్మొద్దు సహోదరులారా. బయట కొట్లల్లో ఆ డబ్బా ఖరీదు 10 రూపాయలైతే మన బాబాలు అమ్మేది ఆ డబ్బా ఖరీదు 100 రూపాయల కానించి 1000 రూపాయల వరకు ఉన్నది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని చూడండి, బయట కొట్లలో ఎవరైనా కానీ ఒక కొబ్బరి నూనె డబ్బా 10 రూపాయలది 20 రూపాయలకు అమ్మితే నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావని రైడ్ చేస్తారు, వెళ్ళి పట్టుకుంటారు. ఈ బాబాలు 100 రూపాయలు 10 రూపాయల డబ్బాలను 500, 1000 రూపాయలు అమ్మితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు అంతే. వీళ్ళని పట్టించుకోరు ఈ బాబాలని. వీళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకోమనండి. ఎందుకు పట్టుకోరాయా బాబు? 10 రూపాయల డబ్బా 100 రూపాయలు అమ్ముతుండు, ఆడు అభిషేకము తైలం అని చెబుతుండు, ఆ నూనె అంటుండు అది 1000 రూపాయలు అంటుండు. అంత అన్యాయాన్ని మీరు ఎందుకు పట్టుకోవట్లేదు? పట్టుకోరు వీళ్ళు. బైబిల్ గ్రంథంలో ఈ కొబ్బరి నూనెను పూసి ఇది యేసు రక్తము అంటారండి. ఎక్కడా లేదు బైబిల్లో, ఒక్క లేఖనము కూడా లేదు. ఒకవేళ కొబ్బరి నూనె యేసు రక్తము గీన అయినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినమందు అప్పగింపబడిన రాత్రి ఒక గిన్నె ఎత్తుకొని ఇది మీ కొరకు చిందింపబడిన నా నిబంధన రక్తం అన్నాడే. ఆదివారము దినమున ఆరాధన చేసేటప్పుడు ఆ ద్రాక్షారసము పట్టుకొని నీవు మా కొరకు చిందించినటువంటి ఈ నిబంధన రక్తమని ఆ ద్రాక్షారసాన్ని క్రీస్తు రక్తమని పిలుస్తున్నావు, ఈ కొబ్బరి నూనెను క్రీస్తు రక్తమని పిలుస్తావా? ఎంత దౌర్భాగ్యమైన జీవితమో మీరు ఆలోచన చేయండి. ప్రపంచంలో నేటి దినములలో ఈ క్రైస్తవ్యము ఎలా తయారై అమ్ముతావా? అసలు క్రీస్తు యొక్క రక్తము యొక్క విలువ నీకు తెలుసా?
ఆయన శిలువలో కార్చిన ఆ రక్తము విలువ ఎందుకు నువ్వు తాగటానికా? చాలామంది స్ప్రే బాటిల్ పెట్టినట్టు పెట్టి కొడతారండి నోట్లో. నూనె నోట్లో పెట్టడం ఏంటండి మరి ఎంత దారుణము! నూనె డబ్బా పెట్టి నోట్లో పెట్టి కొడతా ఉంటారు స్ప్రే బాటిల్ పెట్టి. అరే బాబు, మీరు ఎక్కడ బైబిల్ చదువుతుండ్రా? మీకు కళ్ళున్నాయా లేవు? అసలు కొబ్బరి నూనెను తాగటం ఏంటయా బాబు? ఆ కొబ్బరి నూనె క్రీస్తు రక్తం అంటాడు, ఆ డబ్బా తీసుకొని వస్తాడు, నోట్లో పోస్తాడు, క్రీస్తు రక్తం అంటాడు. ఎంత అన్యాయం ఇది! అసలు బైబిల్లో ఎక్కడ ఈ మాటలు లేవే. క్రీస్తు రక్తం యొక్క విలువ నీకు తెలియదు. అది క్రీస్తు రక్తమును నువ్వు త్రాగుతున్నావంటే, ఒకవేళ కొబ్బరి నూనె క్రీస్తు రక్తం అయితే ఆ రక్తాన్ని నువ్వు త్రాగుతున్నావంటే నీకంటే మరి ఒక దౌర్భాగ్యుడు ఈ భూమి మీద పుట్టడు, పుట్టబోడు కూడా. అందుకని ఆయన మన కొరకు నిబంధించిన నిబంధన, క్రొత్త నిబంధన క్రీస్తు యొక్క రక్తము ద్వారా తయారు చేయబడిన నిబంధన అని చెబుతుంది. అందుకని ఈ పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్నటువంటి వ్యత్యాసము నీవు తెలుసుకోకుండా ఉన్నంత కాలము నీకు బైబిల్ గ్రంథం అర్థం కాదు, నీవు చీకటిలో జీవించేటువంటి వ్యక్తివని బైబిల్ చెబుతుంది. సహోదరుడా, మళ్ళీ ఈ యొక్క ఆరాధన, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి శ్రేష్టమైన జీవితము, క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. ఇది దీనిలో ప్రతివాడు క్రైస్తవుడు, క్రీస్తును ధరించుకున్న ప్రతివాడు అభిషక్తుడు. పండుగలు లేవు, అమావాస్య లేవు, విశ్రాంతి దినాలు లేవు. అందుకని శ్రేష్టమైన నిబంధన క్రింద మనం ఉన్నామని బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరుడా, మరి సత్యవాక్యం వినండి. మీరు ఈ రోజైనా మరి ఇటువంటి అసత్యంలో ఉన్నారో ఆరిపోయే నీ దీపాన్ని వెలిగించుకుంటే